హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరం? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎందుకు షూట్ చేశానంటే, మొన్న పండగకి అత్తయ్య వాళ్ళ ఊరెళ్ళి వచ్చామండి. అప్పుడు అక్కడి నుంచి నేనేమేమి తీసుకొచ్చాను అనేది మీతో కూడా షేర్ చేయాలనిపించి ఈ వీడియో అయితే షూట్ చేశానండి. ఇవైతే ఆ కాకరకాయలు, అలాగా గోరు చిక్కుడుకాయలండి. ఈ ఆ కాకరకాయలు, అలాగా ఈ నార్మల్ చిక్కుడుకాయలు నాకు చెన్నైలో అస్సలు దొరకమండి. ఎక్కడ కూడా అసలు ఎప్పుడు చూడలేదు. ఈ వంకాయలు, టమాటాలు ఇవన్నీ కూడా చెన్నైలో కూడా దొరికిద్ది అత్తయ్య, ఇవన్నీ వద్దు అన్నా కూడా మా అత్తయ్య గారు ఇవి నాటు వంకాయలు, అలాగా నాటి టమాటాలమ్మ చాలా బాగుంటాయి అని చెప్పి ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా తీసి మరీ ప్యాక్ చేశారు. నాకు ఇవన్నీ ఓపెన్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కటి వెతికి వెతికి ప్యాక్ చేసి మరీ పంపిస్తారు కదా ప్రేమతోటి. అందుకని నాకు చాలా బాగా అనిపించి ఈ వీడియో అయితే తీశానండి. ఇంకా ఇవైతే పచ్చడి పెట్టారు మా అత్తయ్య గారు. మేము వస్తున్నామని తెలియంగానే మా మావయ్య గారు మా పెద్దత్తయ్య వాళ్ళ మామిడి చెట్టుకి 4-5 కాయలు వచ్చినాయి అని చెప్పి అవి కోసుకొచ్చి మా అత్తయ్య గారితో పచ్చడి అయితే పెట్టించారు. నాకు ఈ మామిడి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే కదా. అలాగే ఇదైతే కారప్పొడి అండి. మా పాపకైతే చాలా ఇష్టం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకొని తినడం అంటే తనకి చాలా ఇష్టం. మనవరాలకి బాగా ఇష్టం అని చెప్పి అక్కడ ఉన్న కొంచెం బాక్స్లో పెట్టయితే మా అత్తయ్య గారు పంపించారు. అలాగా నిమ్మకాయ కలిపిని కూడా పంపించారు. ఇవన్నీ కూడా స్వీట్లు అండి. ఈ స్వీట్లు అన్నీ కూడా ఇక్కడ కూడా దొరికిద్ది, కానీ అక్కడ ఉన్నంత టేస్ట్ నాకు ఎక్కడ కూడా అనిపించలేదండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అంత టేస్ట్ నాకు ఎప్పుడూ అనిపించలేదు. నా నేటివ్ వచ్చేసి కేరళనే. కేరళ ఫుడ్ కూడా నాకు ఇష్టమే, కానీ ఒక 1% ఎక్కువ నాకు ఆంధ్ర ఫుడ్ అంటేనే ఇష్టం అండి. ఎంతైనా ఆంధ్ర ఫుడ్డేనండి. ఆ టేస్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా ఏ లోకంలోకి వెళ్ళినా దొరకవు. అలాగే ఈ పూతరేకులు అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు చాలా నచ్చిద్ది పూతరేకులంటే. ఇవన్నీ కూడా ఇంకా మా మావయ్య గారైతే ఇంకా కొని పంపించారు. ఇంకా చిక్కుడుకాయ అయితే ఇంకా ఫ్రై చేసుకుంటున్నానండి. నాకు ఈ చిక్కుడుకాయ కూర కూడా చాలా ఇష్టం అండి. అందుకని ఇంకా చిక్కుడుకాయ అయితే ఇంకా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. నేను ఈ వీడియో ఎందుకు తీసానంటే, మనం ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అలాగా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఇలాగ వాళ్ళు ఏదో ఒకటి ప్రేమతోటి పంపిస్తూ ఉంటారు కదా, అవన్నీ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడూ 1 ఇయర్కి ఒకసారి వెళ్తూ ఉండవు కదా. అయినా సరే అన్నీ వెతికి మనకు అన్నీ ఇక్కడ దొరికిద్ది, మనం కూడా కొనగలుగుతాం. కానీ ఆ ప్రేమతోటి వాళ్ళు పంపిస్తారు కదా, అవి నాకు చాలా బాగా నచ్చింది. అందుకని ఈ వీడియో అయితే తీసానండి. ఇంకా చిక్కుడుకాయ అయితే ఫ్రై అయితే చేసుకున్నాను, అలాగా ముద్దపప్పు కూడా చేసుకున్నానండి. నాకు ఈ 2 కాంబినేషన్ చాలా బాగా ఇష్టం అండి. ఇంకా అన్నం వండేసి వేడి వేడి అన్నంలో ఆవకాయ, అలాగా ముద్దపప్పు, కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఈ డిష్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.